తొలి ఏకాదశి వ్రత కథ. ఏకాదశి రోజు ఉపవాసంతో పాటు ఏకాదశి కథను వినడం, చదవడం వల్ల ఫలితాలు చెప్తున్నారు. తొలి ఏకాదశి గురించి పురాణాల్లో వివిధ రకాలుగా ప్రస్తావన ఉంది. ఆ కథనం ఇప్పుడు తెలుసుకుందాం. భవిష్యత్ పురాణంలో ఉన్న తొలి ఏకాదశి వ్రత కథ. యధీశ్వరుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడంట: కేశవ, ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి? ఆ రోజు వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి? దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిచ్చాడు: ఓ రాజా, ఒకసారి నారద మునీంద్రుడు తన తండ్రి అయిన బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగాడు. ఆయన ఈ విధంగా సమాధానమిచ్చాడు: ఓ నారద, ఈ లోకంలో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడు ఎవరూ లేరు. అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశి మించిన రోజు లేదు. ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారికి అన్ని పాపాలు తొలగిపోయి ఆషాఢ శుద్ధ ఏకాదశి కూడా ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించిన గాథ ఒకటి ఉంది. ఇది విన్నంతనే ఏకాదశి వ్రత పుణ్యం లభిస్తుంది. ఈ గాథ నువ్వు కూడా వినుము అని తెలిపిన ఇలా ప్రారంభించాడు: పూర్వం సూర్యవంశంలో మందాత అనే చక్రవర్తి ఉండేవాడు. అతడు ఎప్పుడూ నీతిమంతుడై మెలిగేవాడు. తన కుటుంబాన్ని, ప్రజలను జాగ్రత్తగా చూసుకునేవాడు. నిరంతరం యజ్ఞయాగాలు నిర్వహిస్తూ ధర్మం తప్పనివాడై మెలిగేవాడు. అతని రాజ్యం మరియు ప్రజలు ఎప్పుడూ సుభిక్షంగా, సౌమ్యంగా మరియు ఆరోగ్యంగా ఉండేవారు. కొంతకాలం గడిచిన పిమ్మట అతని వరుసగా 3 సంవత్సరాల పాటు కరువు ఏర్పడింది. చక్రవర్తి ఎక్కడ ధర్మం తప్పామో, పాపం జరిగిందో అర్థం కాలేదు. పశువులకి గ్రాసం, మనుషులకి ఆహార ధాన్యాలు కూడా కరువయ్యాయి. అటువంటి పరిస్థితుల్లో సాంప్రదాయాలు పాటించడం, యజ్ఞయాగాలు నిర్వహించడం కూడా కష్టంగా మారింది. దానితో ఆ రాజ్యంలోని వారందరూ ఆ రాజు వద్దకు వచ్చి ఇలా అర్థించారు: మీరు ఎప్పుడూ మా క్షేమంకే పాటుపడ్డారు. కాబట్టి ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అర్థిస్తున్నాము. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, ప్రతి పనికి నీటి అవసరం ఉంటుంది. మీరు ఎలాగైనా మేఘాలు వర్షించేలా చేసి మమ్మల్ని ఈ కష్టం నుంచి గట్టెక్కించాలి. మేము ఎప్పటి వలె శాంతి, సౌభాగ్యంతో జీవించాలని వరమివ్వండి. దానికి చక్రవర్తి: నిజాయితీగా నేను మీ బాధను అర్థం చేసుకుంటున్నాను. నేను గతంలో గానీ, వర్తమానంలో గానీ నాకు తెలిసి ఎటువంటి పాపం చేయలేదని ఘంటాపథంగా చెప్పగలను. అయినప్పటికీ నేను మీకు మేలు కోసం ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు. ఆ తర్వాత చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ అధిగమించగల ఎవరైనా లభిస్తారా అని వెతకమని సూచించాడు. తాను కూడా ఇక్కడ వెతుకుతూ బయలుదేరాడు. ఆశ్రమంలో ఉన్న ఋషులకు, మునులకు అడిగి కేవలం 2 బ్రహ్మ వంటి అని మాత్రమే తమ సమస్యలకు పరిష్కారాన్ని తెలిపాడు. మందాత అంగిర ముని ఆశ్రమానికి చేరుకుని పద్మం వంటి ఆయన పాదాల వద్ద కూర్చుని ఆయనను ప్రార్థించాడు. అప్పుడు అంగిర ముని ఆయన ప్రార్థనకు సంతసించి కింకిర అరణ్యంలోకి కష్టతరమైన ప్రయాణం చేస్తూ ఎందుకు రావాల్సి వచ్చింది తెలపమని కోరాడు. రాజు: ఓ మునీంద్ర, నేను వేదాలలో తెలిసిన ప్రకారం నా రాజ్యాన్ని పరిపాలించాను. కానీ ప్రస్తుతం వచ్చిన కరువుకు కారణం నాకు తెలియదు. ఈ సమస్యకు పరిష్కరించడానికి నేను మీ సహాయం కోరి వచ్చాను. దయచేసి నా ప్రజలు ఈ బాధ నుండి ఉపశమనం పొందడానికి సహాయం చేయండి అని ప్రార్థించాడు. అప్పుడు అంగిర ముని ఇలా అన్నాడు: ఓ మహారాజా, ఇప్పుడు సత్యయుగం, అంటే ధర్మం 4 పాదాలతో నడిచే కాలం. ఇప్పుడు అందరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించుకోవాలి. మీ రాజ్యంలో కూడా అలాగే నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ నీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మం విరుద్ధంగా ప్రవర్తించాడు. ఆచారాన్ని పాటించడం లేదు. మీరు అతనికి మరణదండన విధిస్తే ఈ పాపం తొలగి మళ్ళీ మీ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని తెలిపాడు. నేను ఎవరికి హాని తలపెట్టను. అతని అంత కఠినంగా ఎలా శిక్షించగలను? దయచేసి దీనికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం చూపించగలని కోరి అంగిర ముని: రాజా, మీరు రాజ్యంలోని ప్రజలందరూ ఆషాఢ శుక్ల పక్షంలో
ఏకాదశి ఉపవాసం చేయండి. ఈ పవిత్ర దినాన్ని పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. దాని ప్రభావం వల్ల అపారమైన వర్షాలు కురిసి మీ రాజ్యంలో ఎప్పటిలాగే సుభిక్షం ఉంటుంది అని తెలిపాడు. దానికి రాజు ఆ మునికి కృతజ్ఞత తెలిపి రాజ్యానికి తిరిగి వచ్చాడు. రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమావేశపరిచి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు ఉపవాసం ఖచ్చితంగా పాటించాల్సి ఉందని ఆదేశించాడు. దానితో తిరిగి వర్షాలు సమృద్ధిగా పడి రాజ్యంలో ఎప్పటిలానమైనది అని శ్రీకృష్ణుడు ముగించాడు. తొలి ఏకాదశి గురించి నారద పురాణంలో ఉన్న కథ. పూర్వం రుగ్మధుడు అనే రాజు ఉండేవాడు. అతను గొప్ప విష్ణు భక్తుడు. అతని భార్య పేరు సంధ్యావళి. వారిద్దరూ ధర్మగ్ధుడే అనే కుమారుడు ఉండేవాడు. విష్ణు భక్తుడవడం వల్ల మూలన తొలి ఏకాదశి వ్రతాన్ని విధిగా భక్తితో పాటించేవాడు. తాను కాకుండా తన రాజ్యంలో ప్రజలందరూ ఏకాదశి చేయాలని సంకల్పించాడు. ఈ వ్రతం చేయడం వల్ల యమలోకానికి వచ్చే పాపుల సంఖ్య తగ్గుతుందని ఆందోళనతో యమధర్మరాజు రుగ్మతుని వ్రతభంగం చేసి రమ్మని రంభను అతని దగ్గరకు పంపాడు. ఆమె అందానికి ఆకర్షితుడై ఆమె తనతో ఉండమని కోరుతాడు. ఆమె దానికి తన కోరికలను రాజు మన్నించినంత కాలం మాత్రమే అతనితో ఉంటానని నిబంధన తెలుపగా రాజు ఆమె కోరికలను ఎప్పటికీ మన్నించనని వాగ్దానం ఇచ్చాడు. తొలి ఏకాదశి రోజు రుగ్మతుడు స్నానం ఆచరించి పూజ కోసం సిద్ధమవుతాడు. ఆమె తన వద్దకు రావాలని కోరుకుంటుంది. రాజు తిరస్కరించాడు. ఆమె తనకిచ్చిన వాగ్దానం గుర్తు చేస్తుంది. రాజు తన ఏకాదశి పూజను మానలేనని ఆమెను మరేదైనా కోరిక కోరమని, ఆ వాగ్దానం నుండి ముక్తి చేయమని కోరుతాడు. దానికి ఆమె నీ పుత్రుని వధిస్తానని కోరుతుంది. దానికి రాజు సిద్ధమవుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి ప్రత్యక్షమై రుగ్మతునికి వైకుంఠ ప్రాప్తి అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ధర్మగధుడు ఆ దేశానికి రాజుగా పట్టాభిషేకమై తండ్రి వలె గొప్ప పేరు ఉంటారు. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః.